డిఎస్సిపై దర్యాప్తు కోరుతూ రోడ్డెక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్. లోకేష్ రాజీనామాకు దొరబాబు డిమాండ్. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని, టీఎస్సిపై సత్వర చర్యలు చేపట్టాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా సామర్లకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. డిఎస్సి వైఫల్యానికి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ దర్యాప్తు జరిగే వరకు పోరు సాగిస్తామని, తగ్గేదే లేదంటూ దౌలూరు దొరబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాల లక్ష్మీనారాయణ, ఓబా జాన్ మోజేష్, ఎంపీపీ సత్యబాబు, పాగా సురేష్ కుమార్, సేపేని సురేష్, ఇరుసుమల్ల సాయి సత్యనారాయణ, చిట్టిమాని శ్రీనివాసరావు, చేపేని రూపాదేవి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తూ దీనికి అందరికీ కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్తో 4 రోజులు నిరాహార దీక్షలు జరుగుతాయి. ఈ రోజు నుంచి ఆదివారం వరకు ఇక్కడ రిలే నిరాదీక్ష. ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొంటున్నటువంటి సామర్లకోట టౌన్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు పెద్దాపురం టౌన్, శనివారం పెద్దాపురం మండలం, అలాగే ఆదివారం సామర్లకోట మండలం సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, యువత ఇందులో పాల్గొంటారని తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఇప్పుడే శాసనసభ్యులు పెద్దలు నిమ్మకాయల సింహారెడ్డి గారు ఇంటింటికి తెలుగుదేశం వరకు ఇప్పుడే విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే చూడడం జరిగింది. నిజంగా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన 9 గంటలకు ఇట్లా వెళ్ళాడట. వెళ్తా అక్కడ డిఎస్సి నుంచి డిఎస్సి కోసం నిరసన చేస్తున్నారు. కానీ టెంట్లో ఎవరు అవుతా ఉన్నారు. ఈరోజు అడిగా మళ్ళీ అక్కడ ఆగేది మనం తెలుగుదేశం నాయకులు అడిగా, రాజప్ప గారు తీసుకురండి, ఆయన కళ్ళు తప్పునట్టున్నాయి, ఇప్పుడు వచ్చి చూడండి ఎంతమంది ఉన్నారో ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగుతా ఉన్నా. పెద్దవారు కూడా నేను ఎప్పుడు కూడా ఏమి అల్ల ఆయనతో ఆయన పరిధిని దాటి ఇక్కడ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అన్న మాట అప్పుడే దిగులెళ్ళాడు, దిగుల్లో దేని గురించి మాట్లాడాడని. ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. ఎకరం 78 సెంటులు ఒక ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి భూమిని ఈ కుమారు మిగిలిన వాళ్ళతో కలిసి ఏవోటేసి అందులో డబ్బులు సంపాదించలేదా అని అడుగుతా ఉన్నా. దానికోసం మీ కూటమి ప్రభుత్వ నాయకులే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు కంగారు పడి ఎక్కడ నా మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుందని చెప్పి వెంటనే నువ్వు కలెక్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది. సార్ నిజంగా మీరు కలెక్టర్ లెటర్ రాయడం నిజంగా మేము చాలా స్వాగతిస్తున్నాం. కానీ మీ మీద నేను ఇంకా చాలా ఆరోపణలు చేశాను. దాని గురించి కూడా సంబంధిత అధికారులు అడిగి దాని మీద కూడా ఎంక్వైరీ చేయించని అడుగుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఒక మతి స్థిమితం లేని ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని అత్యాచారం చేస్తే దాంట్లో 25 లక్షలు తీసుకుని అమ్మాయికి ₹1,00,000 ఇచ్చి 24 లక్షలు కాపాడుకుని సంబంధించిన నేత మీ కొడుకు తిన్నది కరెక్టా కాదా అని అడుగుతా ఉన్నా. దాని మీద నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే వెంటనే ఆ ఎస్పీ చేత ఎంక్వైరీ చేయించమని అడుగుతా ఉన్నా. వృద్ధాశ్రమం గురించి అడుగుతా ఉన్నా. 12 గ్రామాలకు సంబంధించినటువంటి లేఅవుట్కి సంబంధించినటువంటి జిల్లా ఫ్యాక్టరీ గురించి అడుగుతా ఉన్నా. 2 మేము న్యాయస్థానంలో చూసుకుంటాం, ప్రజాస్థానంలో మేము చూసుకుంటా ఉన్నాం. నువ్వు నీకు నిజాయితీ దమ్ముంటే ఇప్పుడే చెప్తా ఉన్నా.
దేశమాపంలో జరిగిన ఒక అమ్మాయి మీద జరిగిన అత్యాచారం మీద నీకు నిజాయితీ నీ కొడుకు అందులో లేకపోతే, నువ్వు అందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే, అందులో వచ్చినట్టు 25 లక్షల్లో ₹1,00,000 అమ్మాయికి ఇచ్చి 24 లక్షలు నీ కొడుకు ఒక కాకాకులకు సంబంధించిన నేత పంచుకోకపోతే వెంటనే ఎస్పీ చేత ఎంక్వైరీ చేయించుకుని రోజు అడుగుతా ఉన్నా. ఆయన చెప్తా ఉన్నాడు, ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఇచ్చేసాం, ఇంకా ఎక్కువ ఇచ్చేసాం. సార్ 2-3 ఇల్లు కాదు మీరు తిరగవలసింది, మొత్తం ప్రతి ఇంటికి జరిగింది చెప్తా ఉన్నారు. నిన్న పొగాకు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వెళ్తే ఒక్కొక్కరికి పంటలాలు తడిసిపోతా ఉన్న పరిస్థితి. అక్కడ ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి అధ్యక్షుడు జట్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి వస్తే హెలిప్యాడ్ లో ఒక్క పోలీసు కూడా పెట్టకుండా మీరు చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు పోలీసులు కూడా ఎవరు కూడా ఒక చొక్కా నలగకుండా నిన్నంతా కూడా సెక్యూరిటీ చేయడం జరిగింది. కానీ నేను మీకు చెప్తా ఉన్నాం, మా నాయకుడిని కాపాడుకోవడానికి ప్రతి ఊళ్ళో కూడా వేలాది మంది కార్యకర్తలు ఉన్నాయి. మా నాయకుడిని కాపాడుకుంటాం. వచ్చే 2 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ఇటువంటి స్కామ్లు చేసిన అందరినీ కూడా తప్పకుండా శిక్షిస్తారని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. సార్, ఇది డిఎస్సికి సంబంధించినటువంటి సభలో పెట్టి మిమ్మల్ని డైరెక్టర్ కూడా అడుగుతా ఉన్నా, ప్రతాపరావు నియోజకవర్గంలో మీ సమీప బంధువు భార్యకి ఎలా డిఎస్సీలో జాబ్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఆవిడ ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది, ఈరోజు జాబ్ సంపాదించుకుందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆవిడ రిజెక్షన్ లిస్ట్ లో ఉంటే నువ్వు దాని లిస్టుని మార్పించి 5 రోజులు దాని లిస్టుని మార్పించి కోర్టుకి వెళ్ళి శాఖ మీద వెళ్ళి నువ్వు దొంగ సర్టిఫికేట్ తెచ్చి ఆవిడ జాబ్ ఇచ్చేవాళ్ళు అడుగుతా ఉన్నా. అవన్నీ తప్పకుండా తేల్చుకుంటాం. మళ్ళా ఈరోజు అక్రమాలు మన సీబీఐ ఎంక్వైరీ చేయాలి. ఈ ప్రభుత్వంలో అవన్నీ జరగకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిని కూడా విచారిస్తాం. అట్లా అడవులైనటువంటి మరి జాబ్ ఇస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరుతున్న నా వెలుపుడు గురించి తెలియజేసుకుంటూ 6, 7, 8, 9 రిలేనర్ అధ్యక్షులు 10న మన నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ కూడా ఉంది. దాన్ని కూడా పాల్గొని మీరు అందరూ కూడా విజయవంతం చేస్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.